లాస్ట్ టైం తిన్న టేస్ట్ ఇంకా మర్చిపోలేదు. ప్లీజ్ లాయర్ గారు, నాకు ఒక ముద్ద పెట్టండి. మీరు తింటానంటే ఒక్కటేంటి 10 ముద్దలైనా పెడతాను. అమ్మాడి సూరజ్ భయ్య నాతో సమానంగా చూస్తుంది. వావ్, నువ్వు చెప్పింది నిజమే సీను. టేస్ట్ చాలా బాగుంది. నువ్వు తినమ్మాడి, పులుసు మాస్తుంది. అమ్మాయి ఎట్లుంది? సూపర్ ఉంది సీను. గది మన కథ, బొమ్మిడల్లా మజాకనా. లారీ గారు, పన్నీర్ కర్రీ కూడా టేస్ట్ చేయండి, ఇది కూడా సూపర్ ఉంటుంది. అవునా, వేసుకుంటా. మరి రెండు కలిసిపోతాయి కదా. పర్లే సీను, ఏం కాదు, నేను తింటా కదా. ఎలా ఉంది లాయర్ గారు? సూపర్ గా ఉంది సూరజ్ గారు. అమ్మాడింది ఇట్లా చేస్తుంది. రెండు బాగున్నాయంటది. సీను తిను. సీను తనకి ఫ్రెండ్ మాత్రమే, ఇంకేం కాదు. భయ్యా అమ్మాడికి దోస్తు మాత్రమే, ఇంకేం కాదు. శ్రావణ సోమవారం ఉదయాన్నే లేచి రెడీగా ఉండండి, గుడికి వెళ్దామంటే ఒక్కరూ లేవలేదు. ఇప్పుడు నన్ను ఎవరు తీసుకెళ్తారు? అయ్యో, జీవన కూడా లేవలేదే. జీవనా, అమ్మ జీవనా. రాత్రంతా నిద్రపోకుండా చదువుకుని తెల్లవారుజామునే పడుకున్నట్టుంది. పోనీ జ్యోతిని పిలుద్దామా? వద్దులే, తనకేదో వర్క్ ఉంది అంది. సరే, నేనే వెళ్తాను. ఆనంది. పెద్దమ్మ గారు, ఏం చేస్తున్నావు? ఈరోజు శ్రావణ సోమవారం కదండి, దీపం వెలిగించి దండం పెట్టుకుంటున్నా. సరే, నేను శివాలయానికి వెళ్తున్నాను, నాకు తోడుగారా. వస్తానమ్మా. వస్తాను పెద్దమ్మ గారు. నేనే పొరపాటుగా వినుంటానులే. రామని. ఒక్క నిమిషం పెద్దమ్మ గారు, మీరు పోయి కారులో కూర్చోండి, నేను పోయి నాయనకు ఒక మాట చెప్పొస్తా. నాన్నమ్మ నన్ను గుడికి రమ్మని పిలవడం నిజంగా నేను నమ్మలేకపోతున్నాను శివయ్య. ఏంటి పెద్దమ్మ గారు అట్లున్నారు? ఏం లేదానంది. దిగులు పడే మనుషులు ఎట్లుంటారో నాకెరుకనే. చెప్పేది కాకుంటే చెప్పకండి. అలాంటిదేం లేదానంది. నా మనవరాలి గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? జీవన గురించి ఏం సోచాయిస్తుండ్రు పెద్దమ్మ గారు? అది 3 తరాల తర్వాత మా ఇంట్లో పుట్టిన బాలా త్రిపుర సుందరిదేవి వరప్రసాదం. అదంటే నాకు ప్రాణం. అది అన్ని విషయాల్లోనూ నాలాగే ఉండాలని నానమ్మగా నా ఆశ. ఒక్కోసారి బాగానే ఉంటుంది, మాట వింటుంది, అర్థం చేసుకుంటుంది. కానీ ఉదయాన్నే లేచి పూజ చేసుకోవడం అంటేనే బద్ధకం. అలా అని దాన్ని తిట్టలేను, అది నా బలహీనత. నువ్వు చూడు, మీ అమ్మగారు ఇంట్లో లేకపోయినా ఉదయాన్నే లేచి చక్కగా దీపం వెలిగించావు కదా. జీవన కూడా నీలా ఉంటే ఎంత బాగున్నావు. జీవన
ఇవన్నీ నేనే నానమ్మా. దాన్ని నాతో పాటు తీసుకెళ్లి పూజ చేయించాలనుకున్నాను, కానీ కుదరలేదు. నేను వస్తున్నాను కదా పెద్దమ్మ గారు. నన్ను మీ మనవరాలనుకోండి, మీ మనవరాలే మీతో వస్తుందనుకోండి. మామూలుగా ఎవరైనా ఇలా అంటే కోపం రావాలి, కానీ ఆనంద్ మీద నాకెందుకు కోపం రావడం లేదు. నిజంగానే ఆనందే నా మనవరాలే అనిపిస్తోంది. ఆ పిలుపులో అంత